వచ్చిన సంతోషంలో లాడ్జికి పోయినాము, మంచిగా పడుకున్నాము. డ్రైవర్లు అందరము పడుకొని మళ్ళీ మార్నింగ్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో చూసే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి. సో గాయ్స్, ఈ రోజు అయితే మేము ఒక 15 ఎకరాల ఫీల్డ్ లోకి అయితే వచ్చాం. 2 days అయితే ఇక్కడ నడుస్తుంది. నిన్న కూడా ఇక్కడే నడిచింది, ఈ రోజు కూడా ఇక్కడే నడుస్తుంది అనమాట. సో నైట్ అయితే 12 వరకు అయితే కోసాం. నిన్న ఒకటే రైతు కాకుండా వేరే వేరే రైతులు అయితే ఉన్నారు. సో ఈ రోజు అయితే ఎంత నడుస్తుందో ఇంకా తెలీదు. ఇప్పుడైతే మధ్యాహ్నం 1 అయింది, 1:30 అయింది. ప్రమోద్ రెడ్డి గారని మన రైతు. ఈ రోజు మనం 15 ఎకరాలు అన్న మన పొలం 15 ఎకరాలు అయితే కోస్తున్నాం. 2 రోజుల నుంచి అన్న పొలంలోనే మన బండి నడుస్తుంది. సో అన్నకైతే ముందు మన హార్వెస్టర్ ఫీల్డ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండేది. సో అన్నని అడిగి ఒకసారి ఎక్స్పీరియన్స్ ఏంటి, మరి ఎందుకు అమ్మేసిండు, క్లాస్ హార్వెస్టర్లు ఉన్నాయంట 2, మరి ఎందుకు అమ్మేసిండు, లాస్ అయిందా, మరి దానికి మెయింటెనెన్స్ సరిగా లేదా, మరి అదంతా అడిగి ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, చెప్పండి. ప్రమోద్ రెడ్డి, నిజామాబాద్ డిస్టిక్, మోస్రా మండల్, విలేజ్ మోస్రా. మనకు 2011లో ముందు టైర్ బండి ఉండే జాన్ డియర్ది. దాన్ని ఒక 4 సంవత్సరాలు నడిపినాము. 4 సంవత్సరాలు నడిపిన తర్వాత దాని కంటిన్యూషన్ లోనే ఒక క్లాస్ బండి సిటీ 40 బండి తీసుకున్నాము. సిటీ 40 బండి తీసుకున్నప్పుడు మనము విజయవాడ డీలర్షిప్ కట్టినాము. కరీంనగర్ బండి లేకుంటే విజయవాడ కట్టినాము. విజయవాడలో కూడా మనకు కొద్దిగా అంతరాయం ఏర్పడ్డది. వాళ్ళు కర్ణాటక బళ్ళారికి ఇచ్చిరు, మళ్ళీ బళ్ళారికి వెళ్ళి తెచ్చుకోమని. బళ్ళారికి వెళ్ళినాము లారీ వేసుకొని. అక్కడ పోయిందాకంటే షోరూమ్కి వెళ్ళాం. షోరూమ్కి వెళ్ళిన తర్వాత బండి చూపించారు మనకు, ఇదే సార్ మీ బండి అని. మేము బండి వచ్చిన సంతోషంలో లాడ్జికి పోయినాము, మంచిగా పడుకున్నాము. డ్రైవర్లు అందరము పడుకొని మళ్ళీ మార్నింగ్ షోరూమ్కి వచ్చేసరికంటే బండి అప్పుడు ఫుల్ డిమాండ్ గా నడుస్తున్నది. టైర్ బండి క్లాస్ సిటీ 40 క్లాస్ సిటీ 40. దాన్ని ₹1,00,000 ఎక్స్ట్రా వచ్చిందని పేమెంట్ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. ఇచ్చేసుకుంటే దాన్ని కొద్దిగా గొడవ చేసి షోరూమ్ లో పెద్దగా ఇది చేస్తే అప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్, కర్ణాటక ఇన్ఛార్జ్, మనకు అప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లో ఉండే. వెంకటేశ్వర్లో ఉంటే ఆయనకు ఫోన్ చేసి ఆయన మద్దతు తీసుకొని కొద్దిగా అక్కడ గొడవ చేస్తే అక్కడ ఉన్న డీలరు ఒక 4 రోజులు మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మనకు బండి వేయలేకపోయారు. కానీ కొద్దిగా మనకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఖర్చులు అవన్నీ ఇచ్చేసి మళ్ళీ కరీంనగర్ లో మళ్ళీ బండి మనము డెలివరీ తీసుకోవడం జరిగింది. అంటే మీరు డౌన్ పేమెంట్ ఏమైనా కట్టారా? డౌన్ పేమెంట్ కట్టేసినాము. ఆల్రెడీ 2 EMIలు కట్టినాం. బండి రాలే మనకు. మోసం అయిపోయింది. మనకు అక్టోబర్ లో ఇవ్వాల్సిన బండి డిసెంబర్ లో వచ్చింది బండి. అప్పటికి మన తెలంగాణ ఇక్కడ సీజన్ అంతా అయిపోయింది. డైరెక్ట్ బండి తీసుకొని అక్కడ గుడి మన ఏది విజయవాడ గన్నవరం పోర్ట్ దగ్గర కోసినాము. అక్కడ ఒక 70 గంటలు కోసుకొని మళ్ళీ నిజామాబాద్ రావాల్సిన జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు వేసంగి స్టార్ట్ అయింది. బండి బాగా నడిచింది. బండి నడుస్తూ ఉండగా అట్లా మా బామ్మర్ది మేము ఇద్దరు ముందు పార్ట్నర్షిప్ ఉండే. తర్వాత ఇద్దరికి వాడు వెళ్ళిపోతా అంటే వాడికి వేరే బిజినెస్ ఉండే, మన నాకు ఒక్కడికి ఇచ్చేసిండు. ఇచ్చేసిన అదృష్టం ఏమో గానీ ఒకటే సీజన్ లో మనకు మంచిగా డౌన్ పేమెంట్ పైసలు మొత్తం వెళ్ళిపోయినాయి. అక్కడ కరీంనగర్ లో కోసినాము. ఒక 6-7 లక్షలు ఒకటే దగ్గర వెళ్ళినాయి. ఇప్పుడు మీరు దీనికి ఎంత ఉంటది క్లాస్ కి? అప్పుడు రేట్ ఎంత ఉండే? అప్పుడు మన తెలంగాణ నిజామాబాద్ అయితే రేట్ డౌన్ ఉండే 2400, 2500 ఉండే. అదంటలే నేను. దానికి ప్రైస్ ఎంత మొత్తం మన అప్పుడు మనకు 21 లక్షకు వచ్చింది అండి. అది ₹1,00,000 డిస్కౌంట్ ఉండే. 21,50,000 వచ్చింది మనకు. 20,50,000 వస్తే మనకు మళ్ళీ బండి బాగా నడిచింది. సిటీ 40 మనకు డ్రైవర్లు కూడా బాగానే ఉండే. కానీ మళ్ళా మధ్యలో మనకు చాలా అంతరాయం జరిగింది. ఏంటంటే డ్రైవర్ల ఇబ్బంది ఉండి ఒక 2 సీజన్లు బండ్లు కూడా పక్కకు పెట్టినాము. అది మనకు మోటార్ ఫీల్డ్ ఉన్నాం కానీ నేను హార్వెస్టర్ కోయలేకపోయినా. లారీ అయితే తోలినా డ్రైవర్ లేనప్పుడు. అటు కరీంనగర్ లో మనకు మా ఫ్రెండ్ దగ్గర నడిచింది బండి. మనకు 10 సంవత్సరాలు ఒకటే ఏజెంట్ దగ్గర నడిచింది. ఒకటే ఏజెంట్ దగ్గర ఇది నడుస్తుండగా మళ్ళీ ఇంకొక బండి 6,000 చిల్లర బండి తీసుకున్నా, 30 బండి. అది కూడా బండి బాగా నడిచింది. అంటే సిల్ తీసుకురా? లేదు, సెకండ్ హ్యాండ్ లా తీసుకున్నాం. అది 12.5 లక్షలకు తీసుకున్నాము. 2 సీజన్లు కోసిన తర్వాత దాన్ని 14,50కి అమ్మినా.
నయమే. 2 సీజన్లు కోసుకున్న తర్వాత 1450 కన్నా బండి బాగుండే, మంచి సర్వీస్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు డ్రైవర్ల ఇబ్బందితోని మనం బండ్లు అమ్మేసినాము. కానీ ఇప్పుడు లేటెస్ట్ బండ్లు వచ్చినాయి కదా, లోవెల్ గానీ, గ్యామ్ గానీ, జిఎంఆర్ గానీ, కానీ ఇవి డెలికేట్ గా అనిపిస్తున్నాయి బండ్లు. రైతు పరంగా అయితే బాగానే ఉంది, కానీ ఓనర్ కు కొద్దిగా లాసే కనిపిస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు 2-3 సంవత్సరాల్లో అది బండి డెలికేట్ అయిపోతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే రీసేల్ ఉంటుందా ఉండదా అని ఇదొకటి ఉంది. అదే మా క్లాస్ బండి అయితే నేను 2013లో తీసుకున్నా దాన్ని, సిటీ 40 13-14 తీసుకున్నా. మొన్న 2022లో అమ్మిన. 10 లక్షలకు లారీ వ్యాను మిషన్ అమ్మేసిన, 10.5 లక్షలకు 10.5 లక్షలకు వచ్చేసినాయి నాకు. లారీ కూడా కండిషన్ తోనే ఇప్పటి కూడా ఇంకా బండి బాగా నడుస్తుంది. మా ఫ్రెండ్ కు లాస్ ఏం లేదు, మీకు లాస్ ఏం కాలేదు. ఇప్పుడు గ్యామ్ లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తారా మరి కొత్తగా ఏమైనా? అయితే ఈ సీజన్ కి 2 బండ్లు తీసుకుందాం అనుకున్నాము. ఆల్రెడీ బుకింగ్ దాకా, ఫైనాన్స్ దాకా పోయి కూడా ఆగిపోయినా. డ్రైవర్లు ఒకటి మళ్ళీ ఈ బండ్లు కొద్దిగా డెలికేట్ గా అనిపిస్తున్నాయి. ఏ బండికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు ఇప్పుడైతే? ఏ బండి అయితే మళ్ళీ క్లాస్ యాన్మార్ వచ్చింది కదండి, దానికైతే అనుకుంటున్నాము. కానీ ఏదైనా ఒకటే నాకు తెలిసి, డ్రైవర్ల కొరత ఉంటే మాత్రం బండ్లు తీసుకోకండి అంతే. డ్రైవర్లది బాగా ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు మా ఫ్రెండ్ కి అమ్మిన బండికి ఇప్పుడు కరీంనగర్ లో ఉంది బండి. కరీంనగర్ నుంచి నెల్లూరు పోయింది, కొద్దిగా రిపేర్ చేసుకుని వస్తాను అప్పుడే సీజన్ లో. ఇప్పుడు ఇక్కడ రావడానికి ఆయనకు స్టాప్ లేరు. ఆయన 4 మెన్ ఒకడే ఉన్నాడు, స్టాప్ లేక బండి ఆగిందండి ఈ సీజన్ లో. మనకు నడిచేది 15-20 రోజులు నడుస్తుంది సీజన్. ఈ సీజన్ లో మనం బండి పక్కకు పెట్టుకుంటే ఏం మిగులుతుంది? ఇదే చిరాకు వచ్చేసి బండ్లు అమ్ముకుంటున్నారు ఓనర్స్. ఈ డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే లక్షల అడ్వాన్స్ తీసుకుంటున్నారు. కర్ణాటక బ్యాచ్ నాకు 2 మోసాలు చేసిరు, పంజాబ్ చేసిరు, హర్యానా చేసిరు. నాకు నమ్మకంగా నడిచిందంటే లోకల్ గా ఉన్న స్టాప్ ప్లస్ నెల్లూరు స్టాప్ బాగా నడిచింది మనం. ఇప్పుడు కొత్తగా వచ్చిన బండ్లలో ఏది బెటర్ అంటారు మీరు? ఇప్పుడైతే లోవెల్ గానీ, గ్యామ్ గానీ బాగానే ఉన్నది అంటున్నారు. కానీ నెక్స్ట్ ఇప్పుడు యాన్మార్ వస్తుంది కదండి, దాన్ని వస్తే గానీ ఏమన్నా మార్పు చేసిందా మరి ఏంది అని చూడొచ్చు. ఇప్పుడు మనకు గ్యామ్ లో లెజెండరీ సిరీస్ అని కొత్తగా వచ్చిందిగా, దానికి 2 years వారంటీ, 3 ట్రాకులు వారంటీ అనుకుంటా ఇచ్చిందిగా. మరి బెటరే ఉంది ఇదైతే. ఇప్పుడైతే మనకు రైతుల్లో ప్రతి ఒక్క దాంట్లో ప్రఖ్యాతగాంచింది గ్యామ్ హార్వెస్టర్. అయితే ఇప్పుడు లోకల్ గా మనకు దీనికి మెకానిక్ లేరు. గ్యామ్ ఇప్పుడు మెకానిక్ మొబైల్, ఇప్పుడు లోవెల్ వాళ్ళు ఏం చేస్తారంటే మొబైల్ పాయింట్ కూడా పెట్టిరు దానికి, మొబైల్ సర్వీస్. మనకు బండి దగ్గరకు వచ్చి సర్వీస్ చేస్తున్నారు, స్పేర్స్ గానీ ఏదైనా. అదే గ్యామ్ కి అయితే కొద్దిగా ఇబ్బంది ఉన్నది దానికి, స్పేర్స్. అదొకటి గ్యామ్ వాళ్ళు చూసుకుంటే బెటరే ఉంటది. ఇప్పుడు ఈ గ్యామ్ తీసుకుంటే మనకు ఓనర్లకు లాభం అంటారా మరి? లాభము అంటే ఎట్లా అంటే 3 సంవత్సరాలు కోసుకొని బండి ఎంతకైతే అమ్ముకుంటాం అనుకుంటే కొనుక్కోవచ్చు అంతే. ఇప్పుడు దీనికి డెలికేట్ ఉంది, అదే డెలికేట్ ఉంది. దీనికి ఈఎంఐ లో కొంటే మంచిది అంటారా, లేకపోతే నెట్ పేమెంట్ పెట్టి కొంటే మంచిది అంటారా మీ ఉద్దేశం? నాకు తెలిసి ఇప్పుడు మొత్తం ఈఎంఐ పెట్టుకుంటే కూడా కరెక్ట్ కాదు. మనం మొత్తము పేమెంట్ పెడితే కూడా దాని ఇంట్రెస్ట్ కూడా మనకు పడదు. ఇప్పుడు ఫైనాన్స్ మనకు తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఈఎంఐలు పెట్టుకుని తీసుకోవడమే కరెక్ట్. తక్కువ పేమెంట్ తక్కువ తీసుకుని కొద్దిగా మనం ఎక్కువ మొత్తాల డౌన్ పేమెంట్ కట్టుకొని తీసుకొని తొందరగా, ఇప్పుడు మనకు 4 సంవత్సరాలు బండి అయిపోతుందంటే 3 సంవత్సరాలు క్లియర్ అయిపోయేటట్టు చూసుకుంటే బెటర్. ఇదండి, చెప్పండి మరి. అన్నగారు అయితే మంచి బండి ఏదనేది ఆలోచిస్తా ఉన్నారు. నెక్స్ట్ సీజన్ లో తీస్తారా పక్కా మీరు? నెక్స్ట్ సీజన్ లో తీసుకున్నాం. ఏదో మంచి బండి ఉంటే మాకు కూడా చెప్పండి, సజెస్ట్ చేయండి. అన్నగారికి అయితే మంచి బండి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, సర్వీస్ బాగుండాలి, మన ఓనర్స్ కి అయితే లాభం ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో లాభం అయితే చూసుకుంటాం. సో అందరు బాగుండాలి కాబట్టి మంచి బండి ఏదో మీకు తెలిసిన మంచి సజెషన్ అయితే ఇవ్వండి అన్నగారికి. సో మన కామెంట్ బాక్స్ లో అయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని లైక్ చేసి. సో ఈ ఫీల్డ్ అతనైతే లాస్ట్ 3-4 years బ్యాక్ ఒక 2 క్లాస్ మిషన్లు అయితే యూజ్ చేసేవాడంట. మరి అతను కూడా తీసుకొని తర్వాత అమ్మేశాడంట. దానికి గల కారణం ఏంటో మనం ఇప్పుడు ఆ రైతును అడిగి ఒకసారి తెలుసుకుందాం. సో అతనైతే ఒక మాట అన్నాడు, నేను ఏ హార్వెస్టర్ తీసుకుంటే బాగుంటుంది అని సజెషన్ ఇవ్వమని మనల్ని అడిగాడు అనమాట. సో మీరైతే కామెంట్ చేయండి. చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారుగా, మంచి మంచి మిషన్లు అయితే ఉన్నాయి మనకు, లోవెల్, గ్యామ్, క్లాస్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సో ఏదైతే మంచిగా ఉంటుంది మనకు, లైఫ్ ఓనర్ కి మంచి లైఫ్ ఇస్తుంది అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, సర్వీస్ బాగా ఇచ్చే హార్వెస్టర్ అయితే సజెస్ట్ చేయండి. అండ్ నాకు తెలిసి
నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే గ్యామ్ వాడుతున్నాను కాబట్టి నేనైతే గ్యామ్ ని సజెస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే దాంట్లో కొన్ని ఫ్యూచర్స్ అయితే కొత్తగా ఇచ్చారు. సో నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. అండ్ మీరైతే ఏ హార్వెస్టర్ అయితే సజెస్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి గాయస్. అటు కరీంనగర్ లో మనకు మా ఫ్రెండ్ దగ్గర నడిచింది బండి. మనకు 10 సంవత్సరాలు ఒకటే ఏజెంట్ దగ్గర నడిచింది. ఒకటే ఏజెంట్ దగ్గర ఇది నడుస్తుండగా మళ్ళీ ఇంకొక బండి 6,000 చిల్లర బండి తీసుకున్నా, 30 బండి. అది కూడా బండి బాగా నడిచింది. అంటే సిల్ తీసుకురా? లేదు, సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాం. అది 12.5 లక్షలకు తీసుకున్నాము. 2 సీజన్లు కోసిన తర్వాత దాన్ని 14,50 అమ్మినా. 2 సీజన్లు కోసుకున్న తర్వాత 14,50 కమ్మినా. బండి బాగుండే, మంచి సర్వీస్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు డ్రైవర్ల ఇబ్బందితోని మనం బండ్లు అమ్మేసినాము. కానీ ఇప్పుడు లేటెస్ట్ బండ్లు వచ్చినాయి కదా, లోవెల్ గానీ, గ్యామ్ గానీ, జిఎంఆర్ గానీ. కానీ ఇవి డెలికేట్ గా అనిపిస్తున్నాయి బండ్లు. ఒక రైతు పరంగా అయితే బాగానే ఉంది, కానీ ఓనర్ కు కొద్దిగా లాసే కనిపిస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు 2-3 సంవత్సరాల్లో అది బండి డెలికేట్ అయిపోతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే రీసేల్ ఉంటుందా ఉండదా అని ఇదొకటి ఉంది. అదే మా క్లాస్ బండి అయితే నేను 2013లో తీసుకున్నా దాన్ని, సిటీ 40 13-14 తీసుకున్నా. మొన్న 2022లో అమ్మిన. 10 లక్షలకు లారీ వ్యాను మిషన్ అమ్మేసిన. 10.5 లక్షలకు 10.5 లక్షలకు వచ్చేసినాయి నాకు. లారీ కూడా కండిషన్ తోనే ఇప్పటి కూడా ఇంకా బండి బాగా నడుస్తుంది. మా ఫ్రెండ్ కు లాస్ ఏం లేదు, మీకు లాస్ ఏం కాలేదు. ఇప్పుడు గ్యామ్ లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తారా మరి కొత్తగా ఏమైనా? అయితే ఈ సీజన్ కి 2 బండ్లు తీసుకుందాం అనుకున్నాము. ఆల్రెడీ బుకింగ్ దాకా, ఫైనాన్స్ దాకా పోయి కూడా ఆగిపోయినా. డ్రైవర్లు ఒకటి మళ్ళీ ఈ బండ్లు కొద్దిగా డెలికేట్ గా అనిపిస్తున్నాయి. ఏ బండికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు ఇప్పుడైతే? ఏ బండి అయితే మళ్ళీ క్లాస్ యాన్మార్ వచ్చింది కదండి, దానికైతే అనుకుంటున్నాము. కానీ ఏదైనా ఒకటే నాకు తెలిసి, డ్రైవర్ల కొరత ఉంటే మాత్రం బండ్లు తీసుకోకండి. అంతే, డ్రైవర్లది బాగా ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు మా ఫ్రెండ్ అమ్మిన బండికి ఇప్పుడు కరీంనగర్ లో ఉంది బండి. కరీంనగర్ నుంచి నెల్లూరు పోయింది, కొద్దిగా రిపేర్ చేసుకుని వస్తాను అప్పుడే సీజన్ లో. ఇప్పుడు ఇక్కడ రావడానికి ఆయనకు స్టాప్ లేరు. ఆయన 4 మెన్ ఒకడే ఉన్నాడు, స్టాప్ లేక బండి ఆగిందండి ఈ సీజన్ లో. మనకు నడిచేది 15-20 రోజులు నడుస్తుంది సీజన్. ఈ సీజన్ లో మనం బండి పక్కకు పెట్టుకుంటే ఏం మిగులుతుంది? ఇదే చిరాకు వచ్చేసి బండ్లు అమ్ముకుంటున్నారు ఓనర్స్. ఈ డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే లక్షల అడ్వాన్స్ తీసుకుంటున్నారు. కర్ణాటక బ్యాచ్ నాకు 2 మోసాలు చేసిరు, పంజాబ్ చేసిరు, హర్యానా చేసిరు. నాకు ఒక నమ్మకంగా నడిచిందంటే లోకల్ గా ఉన్న స్టాప్ ప్లస్ నెల్లూరు స్టాప్ బాగా నడిచింది మనం. ఇప్పుడు కొత్తగా వచ్చిన బండ్లలో ఏది బెటర్ అంటారు మీరు? ఇప్పుడైతే లోవెల్ గానీ, గ్యామ్ గానీ బాగానే ఉన్నది అంటున్నారు. కానీ నెక్స్ట్ ఇప్పుడు యాన్మార్ వస్తుంది కదండి, దాన్ని వస్తే గానీ ఏమన్నా మార్పు చేసిందా మరి ఏంది అని చూడొచ్చు. ఇప్పుడు మనకు గ్యామ్ లో లెజెండరీ సిరీస్ అని కొత్తగా వచ్చిందిగా, దానికి 2 years వారంటీ, 3 ట్రాకులు వారంటీ అనుకుంటా ఇచ్చిందిగా. మరి బెటరే ఉంది ఇదైతే. ఇప్పుడైతే మనకు రైతుల్లో ప్రతి ఒక్క దాంట్లో ప్రఖ్యాతగాంచింది గ్యామ్ హార్వెస్టర్. అయితే ఇప్పుడు లోకల్ గా మనకు దీనికి మెకానిక్లు లేరు. గ్యామ్ ఇప్పుడు మెకానిక్ మొబైల్, ఇప్పుడు లోవెల్ వాళ్ళు ఏం చేస్తారంటే మొబైల్ పాయింట్ కూడా పెట్టిరు దానికి, మొబైల్ సర్వీస్. మనకు బండి దగ్గరకు వచ్చి సర్వీస్ చేస్తున్నారు, స్పేర్స్ గానీ ఏదైనా. అదే గ్యామ్ కు అయితే కొద్దిగా ఇబ్బంది ఉన్నది దానికి, స్పేర్స్. అదొకటి గ్యామ్ వాళ్ళు చూసుకుంటే బెటరే ఉంటది. ఇప్పుడు ఈ గ్యామ్ తీసుకుంటే మనకు ఓనర్లకు లాభం అంటారా మరి? లాభము అంటే ఎట్లా అంటే 3 సంవత్సరాలు కోసుకొని బండి ఎంతకైతే అమ్ముకుంటాం అనుకుంటే కొనుక్కోవచ్చు అంతే. ఇప్పుడు దీనికి డెలికేట్ ఉంది. అదే డెలికేట్ ఉంది. దీనికి ఈఎంఐ లో కొంటే మంచిది అంటారా, లేకపోతే నెట్ పేమెంట్ పెట్టి కొంటే మంచిది అంటారా మీ ఉద్దేశం? నాకు తెలిసి ఇప్పుడు మొత్తం ఈఎంఐ పెట్టుకుంటే కూడా కరెక్ట్ కాదు. మనం మొత్తము పేమెంట్ పెడితే కూడా దాని ఇంట్రెస్ట్ కూడా మనకు, ఇప్పుడు ఫైనాన్స్ మనకు తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అవును, ఈఎంఐలు పెట్టుకుని తీసుకోవడమే కరెక్ట్. తక్కువ పేమెంట్ తక్కువ తీసుకుని కొద్దిగా మనం ఎక్కువ మొత్తాల డౌన్ పేమెంట్ కట్టుకొని తీసుకొని తొందరగా, ఇప్పుడు మనకు 4 సంవత్సరాలు బండి అయిపోతుందంటే 3 సంవత్సరాలు క్లియర్ అయిపోయేటట్టు చూసుకుంటే బెటర్. ఇదండి, చెప్పండి మరి. అన్నగారు అయితే మంచి బండి ఏదనేది ఆలోచిస్తా ఉన్నారు. నెక్స్ట్ సీజన్ లో తీస్తారా పక్కా మీరు? నెక్స్ట్ సీజన్ లో తీసుకున్నాం. ఏదో మంచి బండి ఉంటే మాకు కూడా చెప్పండి, సజెస్ట్ చేయండి. అన్నగారికి అయితే మంచి బండి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, సర్వీస్ బాగుండాలి, మన ఓనర్స్ కి అయితే లాభం ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో లాభం అయితే చూసుకుంటాం. సో అందరు బాగుండాలి కాబట్టి మంచి బండి ఏదో మీకు తెలిసిన మంచి సజెషన్ అయితే ఇవ్వండి అన్నగారికి. సో మన కామెంట్ బాక్స్ లో అయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హార్వెస్టర్ తీసుకుంటే బాగుంటుంది అని
సజెషన్ ఇవ్వమని మనల్ని అడిగాడు అనమాట. సో మీరైతే కామెంట్ చేయండి, చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారుగా, మంచి మంచి మిషన్లు అయితే ఉన్నాయి మనకు, లోవెల్, గ్యామ్, క్లాస్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సో ఏదైతే మంచిగా ఉంటుంది మనకు, లైఫ్ ఓనర్కి మంచి లైఫ్ ఇస్తుంది అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, సర్వీస్ బాగా ఇచ్చే హార్వెస్టర్ని అయితే సజెస్ట్ చేయండి. అండ్ నాకు తెలిసి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్యామ్ వాడుతున్నాను కాబట్టి నేనైతే గ్యామ్ని సజెస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే దాంట్లో కొన్ని ఫ్యూచర్స్ అయితే కొత్తగా ఇచ్చారు. సో నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. అండ్ మీరైతే ఏ హార్వెస్టర్ అయితే సజెస్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి గాయస్.